హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము క్లాస్ 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. రియల్ పేపర్ దొరికినా రియల్ పేపర్ దొరకకపోయినా ఈ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ అడుగుతాడు. వితౌట్ ఎనీ డౌట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ టుమారో ఎగ్జామ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విజువలైజ్ ఆన్ నంబర్ లైన్ ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన స్టూడెంట్స్ హ్యావ్ ఏ గ్రాఫ్. మీకు కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే గ్రాఫ్ కంపల్సరీ వస్తుంది స్టూడెంట్స్. ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హ్యావ్ ఏ గ్లాన్స్. కంపల్సరీ క్వశ్చన్ మీన్, ఒక మీన్ అండ్ వన్ మీడియన్. సో మీడియన్ క్వశ్చన్స్ మీకు క్వశ్చన్ పేపర్తో సంబంధం లేదు. యూ కెన్ టెక్స్ట్ టుమారో ఇన్ కామెంట్ సెక్షన్, సార్ మీరు కంపల్సరీ అన్నారు ఈ క్వశ్చన్ రాలేదని. యూ కెన్ క్వశ్చన్ మీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఈ విధానం పిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ యూక్లిడ్ పాస్టులేట్స్ ఆర్ యూక్లిడ్ యాక్సియమ్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీడియం క్వశ్చన్ కంపల్సరీ ఫర్ షార్ట్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామ్. Now we'll discuss the answers. Visualize 2.874 on number line using successive magnification. So 2.874 అంటే ఫస్ట్ ఈ నంబర్ 2కి 3కి మధ్యలో ఉంటుంది. సో మనము 2 3 నంబర్ రాసుకొని అక్కడ 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 ఈ విధంగా రాసుకోవాలి. సో నెక్స్ట్ డిజిట్ ఏంటి? 2 తర్వాత 2.8. సో 2కి 3కి మధ్యలో ఉన్న 2.8 సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్లో ఈ విధంగా రాసుకొని ఇలా రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు 2.87 కాబట్టి దిస్ 7 ఈజ్ ఇంపార్టెంట్. సో 2.87 అంటే 2.87 లైస్ బిట్వీన్ 2.8 అండ్ 2.9. సో 2.87 2.8కి 2.9 మధ్యలో ఉంటుంది. సో 2.8కి 2.9 మధ్యలో ఉన్న నంబర్స్ ఏంటి? 2.81 2.82 2.83 2.84 2.85 2.86 2.87 2.88. సో 2.87 వచ్చేసింది కాబట్టి అక్కడ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ చేసి ఈ విధంగా యారోస్ పెట్టుకోవాలి. సో 2.874 ఉంది లాస్ట్ డిజిట్. సో 2.87 రాసాక 2.871 2.872 2.873 2.874 which is our required number. This is how we need to show the successive magnification. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రేషనల్ నెంబర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ √3 + √2 / √3 - √2 ఈజ్ ఈక్వల్ టు a + b √6. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? √3 + √2 / √3 - √2 ఉంది కాబట్టి అది ఆ విధంగా రాసుకొని రేషనలైజ్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లం ఉండగానే రేషనలైజేషన్ చేయాలి స్టూడెంట్స్. ఎలా చేయాలి రేషనలైజేషన్ అంటే డినామినేటర్లో ఉన్న నంబర్స్ యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోవాలి. డిజిట్స్ ఏముంది డినామినేటర్లో? √3 √2 యాజ్ ఇట్ ఈస్ పెట్టుకొని ఇక్కడ ఉన్న సింబల్కి ఆపోజిట్ సింబల్ పెట్టాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టి సేమ్ థింగ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్. ఇంకోసారి చెప్తాను రేషనలైజేషన్ ఎలా చేయాలి అంటే డినామినేటర్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని సింబల్ మాత్రం ఆపోజిట్ సింబల్ ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. √3 + √2 into √3 + √2 is √3 + √2 whole square. This is in the form of a minus b into a plus b, which is a square minus b square. And √3 minus √2 into √3 plus √2 is √3 square minus √2 square. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి 3 - 2 నెక్స్ట్ స్టెప్లో వచ్చింది. న్యూమరేటర్లో a plus b whole square ఫార్ములా. సో a plus b whole square ఫార్ములా ఏంటి? a square plus b square plus 2ab. ఇక్కడ a ఏంటి? √3. సో √3 square plus √2 square plus 2 into √3 into √2. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది స్టూడెంట్స్. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2 + 2 √3 into √2 is √6. సో 3 + 2 is 5. ఇక్కడ అలాగే వచ్చింది. 3 + 2 is 5 plus 2 √6 ఎలా వచ్చిందో మీకు అర్థమైంది వచ్చు. 5 + 2 √6 వచ్చింది. దిస్ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ a + b √6. సో ఇక్కడ √6 ఉంది కాబట్టి a వాల్యూ ఈజ్ 5, b వాల్యూ ఈజ్ 2. సో a b కనుక్కోమన్నాడు కాబట్టి a ఈజ్ 5, b ఈజ్ √2. ఇలాంటి క్వశ్చన్స్కి మనము రేషనలైజ్ చేయాలి. డినామినేటర్ టర్మ్స్ అలాగే పెట్టుకొని సింబల్స్ ఆపోజిట్ చేసి న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేసి ఏని బీని ఈక్వేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. The next question is graph. Graph is definite question for long answer student. 2x + 3y is equal to 12. Linear equation. Graph లో ఒక స్ట్రైట్ లైన్. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్. అదే గ్రాఫ్ లో స్ట్రైట్ లైన్ ఎలా డ్రా చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంది స్టూడెంట్స్. జస్ట్ ఫోకస్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది.
గ్రాఫ్లో డ్రా చేయాలంటే ఈ విధమైన ట్రూత్ టేబుల్ రాసుకొని ఎక్స్ వై రిప్రజెంట్ చేయాలి. ఎప్పుడు ఎక్స్ జీరోనే పెట్టుకొని ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకొని ఎక్స్ ప్లేస్లో జీరో పెట్టుకోవాలి. 2 into 0 is 0 plus 3y is equal to 12. As 0 has no value, 3y is equal to 12 కాబట్టి y is equal to 12 by 3 which is 4. 3 1s are 3 4s are. సో x 0 అన్నప్పుడు y 4 అవుతుంది. ఆ పాయింట్ 0 4. సో ఎక్స్ వై కలిపితే ఒక పాయింట్ అవుతుంది స్టూడెంట్స్, దట్ ఈస్ 0 4. ఎప్పుడు ఈ పాయింట్లో ఫస్ట్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, సెకండ్ ఈజ్ వై యాక్సిస్. ఇప్పుడు ఎక్స్ 0 అనుకున్నాము, నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు వై 0 పెట్టుకొని రిప్లేస్ చేయాలి వై ప్లేస్లో. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 2x + 3y = 12. మనం y ఇప్పుడు సెకండ్ టైం ఏమనుకున్నాము, 0 అనుకున్నాం. సో వై ప్లేస్లో 0 రిప్లేస్ చేయాలి, కీపింగ్ అదర్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్. మిగతా అలాగే పెట్టుకొని 2x + 3 y ప్లేస్లో 0 అనుకున్నాం కాబట్టి 0 పెట్టుకొని రైట్ హ్యాండ్ సైడ్ 12 అలాగే రాయాలి. సో 2x + 3 × 0 is 0 which is 12. సో 2x = 12 అవుతుంది. x = 12 బై మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్, 2 1s are 2 6s are. సో వెన్ y వాల్యూ is 0, x వాల్యూ will become 6. సో పాయింట్ ఏంటి, 6, 0. ఎప్పుడు x ఫస్ట్ పెట్టుకోవాలి, తర్వాత y. సో y 0 అనుకుంటే x 6 వచ్చింది, 0.60. x 0 అన్నప్పుడు y 4 వచ్చింది, 0.04. మనకి ఈ 2 పాయింట్స్ వస్తే సరిపోతుంది. దెన్ వీ కెన్ డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఆన్ ద గ్రాఫ్. సో 0 4 అనేది ఎక్స్ యాక్సిస్లో ఈ 0 4 పాయింట్ ఎలా ప్లాట్ చేయాలో గ్రాఫ్లో చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు 0 4 ఎక్స్లో 0, వైలో 4. దిస్ ఈస్ ద పాయింట్ 0 4. ఎక్స్ యాక్సిస్ ఇక లేదు, ఎందుకంటే ఎక్స్లో 0 ఉంది కాబట్టి వై యాక్సిస్లో 4 చూసుకోవాలి. సో దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి వై యాక్సిస్లో 4 ఇక్కడ ఉంది కాబట్టి ఒక పాయింట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ 6 0. 6 అనేది ఎక్స్ యాక్సిస్లో ఉంటుంది, వై అనేది 0. సో వై 0 కాబట్టి ఫర్గెట్ అబౌట్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్లో 6 చూసుకోవాలి. దిస్ ఈజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ద పాయింట్ 6. సో ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తే ఈ విధమైన లైన్ వస్తుంది. దాని పేరే 2x + 3y = 12. సో మనము ఇచ్చిన ఈక్వేషన్ని ఒక గ్రాఫ్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసాము. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డ్రా. ఇంకోటి అడిగాడు స్టూడెంట్స్, ఏమడిగాడు, ఊజ్ y కోఆర్డినేట్ ఈస్ 3. సో వీ నీడ్ టు ఫైండ్ ద సొల్యూషన్ వెన్ y కోఆర్డినేట్ ఈస్ 3. సో y కోఆర్డినేట్లో 3 ఏంటి, ఇక్కడ ఉంది y కోఆర్డినేట్లో 3. సో ఇలా స్ట్రైట్గా మూవ్ అయితే లైన్ టచ్ అయ్యేదాకా మూవ్ అవ్వాలి. అది ఎక్కడ టచ్ అయ్యింది, ఇక్కడ టచ్ అవుతుంది. అప్పుడు ఏంటి, x will be 1.5. సో వెన్ y కోఆర్డినేట్ ఈస్ 3, x కోఆర్డినేట్ ఈస్ 1.5. ఎలా వచ్చింది, ఇట్లా y కోఆర్డినేట్లో 3 చూసుకుంటే x కోఆర్డినేట్లో 1.5. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మీన్. సో మీన్, మీడియన్ క్వశ్చన్, డెఫినెట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఫస్ట్ మీన్ గురించి చెప్తాము. ఈ విధమైన 2 హారిజంటల్ రోస్ ఇస్తాడు, మనము వర్టికల్గా ఈ విధంగా 3 కాలమ్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన 2 కాలమ్స్లో 5 10 15 20 25 ఇలా పెట్టుకోవాలి. హారిజంటల్ ఇచ్చిన డేటాని వర్టికల్గా, ఎఫ్ని 3 10 25 7 5ని ఈ విధంగా వర్టికల్గా పెట్టుకొని ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎప్పుడు దీన్ని ఎక్స్ ఎఫ్ అనుకొని ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే మల్టిప్లై చేయాలి. సో 5 × 3 15, 10 × 10 100, 15 × 25 375, 20 × 7 140, 25 × 5 125. ఎందుకు మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఎఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్, అందుకని మల్టిప్లై చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ మల్టిప్లయింగ్ ఇవన్నీ వాల్యూస్ని యాడ్ చేయాలి స్టూడెంట్స్, విచ్ కమ్స్ యాజ్ 755. సో ఎఫ్ఐ వాల్యూస్ కూడా యాడ్ చేయాలి, విచ్ కమ్స్ యాజ్ 50. దిస్ ఈస్ ద కామన్ ప్రొసీజర్. సో ఫార్ములా ఉంది మీన్ కనుక్కోవాలంటే, అదేంటి అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ ఫార్ములా రాసినందుకు లాంగ్ ఆన్సర్లో యూ విల్ గెట్ 1 మార్క్. సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మల్టిప్లై చేసి యాడ్ చేశాక ఎంత వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ 755. అది ఫార్ములా రాశాక నెక్స్ట్ స్టెప్ రాయాలి. సిగ్మా ఎఫ్ఐ, దిస్ ఈజ్ ఎఫ్ఐ, సిగ్మా అంటే సమ్మేషన్ టోటల్ విచ్ ఈజ్ 50. న్యూమరేటర్లో 755, డినామినేటర్లో 50. డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ 15.1 వచ్చింది. సో మీన్ వాల్యూ ఈజ్ 15.1. సో మీడియన్ కనుక్కోవాలంటే 2 కాలమ్స్ హారిజంటల్ ఇస్తే మనం వెర్టికల్ ఈ విధంగా రాసుకోవాలి. థర్డ్ కాలం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సిఎఫ్ అని షార్ట్ కట్లో కూడా పెట్టుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే, ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్ రాయాలి. సెకండ్ ఆన్సర్ 56 ఎలా వచ్చింది అంటే 20 + 36 గివ్స్ యూ 56. థర్డ్ 88 ఎలా వచ్చిందంటే 20 + 36 +
32 ఈ మూడు యాడ్ చేస్తే 88 వచ్చింది. 117 20 ప్లస్ 36 ప్లస్ 32 ఆల్రెడీ 88 ప్లస్ 29 గివ్స్ యూ 117 ప్లస్ 117 ప్లస్ 22 గివ్స్ యూ 139 139 ప్లస్ 11 గివ్స్ యూ 150. సో కీప్ ఆన్ యాడింగ్ ఈచ్ అబ్జర్వేషన్ ఇన్ FI టు గెట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. చాలామంది స్టూడెంట్స్ ఇది మర్చిపోతుంటారు. n/2 రాసుకొని 150/2 150 ఎక్కడి నుంచి వచ్చింది? టోటల్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ 150/2 విచ్ ఇస్ 75. సో 75 ఇది ఏం తర్వాత వస్తుంది? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 56 తర్వాత వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చినది విచ్ ఇస్ మీడియన్ క్లాస్. సో మీడియన్ క్లాస్ ఇది కాబట్టి సో మీడియన్ ఈజ్ 75. సో ఆన్సర్ ఎంత? 75. n/2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇచ్చిన హారిజంటల్ కాలమ్స్ వెర్టికల్ ఈ విధంగా రాసుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ నంబర్ యాజ్ ఇట్ ఈస్ పెట్టి ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ యాడ్ చేస్తే 56, 1 2 3 యాడ్ చేస్తే 88, ఇలా యాడ్ చేసుకుంటూ పోయి లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో అది n. మనం దాన్ని nతో రిప్రజెంట్ చేస్తాము. సో మీడియన్ అనగానే n/2 రాసుకోవాలి. n ఈస్ 150/2 విచ్ ఈస్ 75. 75 దేని తర్వాత వస్తుంది? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలోనే చెక్ చేయాలి, నాట్ ఇన్ దిస్ FI. సో 75 కమింగ్ ఆఫ్టర్ 56 కాబట్టి దిస్ ఈజ్ మీడియన్ క్లాస్ అండ్ మీడియన్ ఈజ్ 75. ఒకవేళ n/2 వాల్యూ 100 వచ్చింది అనుకో, 100 కమ్స్ ఆఫ్టర్ 88 కాబట్టి ఇది మీడియన్ క్లాస్ అవుతుంది, ఇది మీడియన్ అవుతుంది. హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు ఫైండ్ మీడియన్. Now we'll discuss how to draw a frequency distribution table with the given data. ఎలా డ్రా చేయాలంటే ఫస్ట్ మనము రిలేటివ్ హ్యూమిడిటీ ఏదైనా ఉన్నా క్లాస్ ఇంటర్వెల్ లాగా తీసుకోవాలి. సో 84 to 86 is the group data, 86 to 88 which is given in the question, so on. సో అలాగే మనం 88 to 90, 90 to 92, 92 to 94, 94 to 96, 96 to 98. సో 84 to 86 హ్యూమిడిటీ ఎన్ని ఉన్నాయి దాన్ని టాలీ మార్క్స్ రూపంలో రాసుకోవాలి. సో 84 to 86 ఏవైతే ఉన్నాయో క్రాస్ చేసుకోవాలి స్టూడెంట్, లేకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో 84 to 86 ఒకటే అబ్జర్వేషన్ ఉంది, అది కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా రౌండ్ అప్ అయినా చేసుకోండి, సర్కిల్ అని చేసుకోండి, ఆర్ క్యాన్సిల్ చేసుకొని యూ హ్యావ్ టు డ్రా వన్ టాలీ మార్క్. ఒక లైన్ ఇలా పెట్టుకోవాలి. 86 to 88, 86 to 88 కూడా ఒకటే ఉంది, అది కూడా 86.5. సో ఒకటే టాలీ మార్క్ రాయాలి. 88 to 90, 88 to 90 ఏవి ఉన్నాయో if L is parallel to M, find X, give reason. So this angle and this angle are interior alternate angles. So interior alternate angles are always equal, students. So 8x minus 4 is equal to 60 degrees. 8x is equal to 60 plus 4. Minus 4 akkada pothe plus 4 avutundi. 8x is equal to 64. X is equal to 64/8 which is 8. సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు స్టూడెంట్స్. అండ్ దిస్ ఈజ్ ఏ లీనియర్ పేర్, స్ట్రైట్ యాంగిల్ అంటాం మనము. స్ట్రైట్ యాంగిల్లో 180 degrees ఉంటుంది కాబట్టి ఈ యాంగిల్ విల్ గివ్స్ యూ 180. సో దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ గివ్స్ యూ 180 degrees, ఎందుకంటే లీనియర్ పేర్ కాబట్టి స్ట్రైట్ యాంగిల్లో 180 ఉంటుంది కాబట్టి. సో 5x ప్లస్ 95 ఈజ్ ఈక్వల్ టు 180. సో 5x, సో మనము x కావాలి కాబట్టి మిగతా అన్ని అటు సైడ్ పంపించాలి స్టూడెంట్స్. ఫస్ట్ 180 అలాగే పెట్టుకొని ప్లస్ 95 ఎక్కడ పోతే మైనస్ 95. సో 5x ఈజ్ ఈక్వల్ టు 180లో నుంచి 95 పోతే 85 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 85/5. 5 1s are 35, 5 7s are 35. సో x ఈజ్ ఈక్వల్ టు 17. ఈ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాము. ఫైండ్ C, మనం ఇక్కడ C కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఇది రైట్ యాంగిల్, దిస్ యాంగిల్ ఈజ్ 60 degrees. ఆబ్వియస్లీ దిస్ వన్ విల్ బికమ్ 30 degrees, ఎందుకంటే 60 ప్లస్ 30 ఈజ్ 90, 90 ప్లస్ 90 ఈజ్ 180. సో ఇదంతా లీనియర్ పేర్, అంటే స్ట్రైట్ యాంగిల్ కాబట్టి 180 ఉండాలి కాబట్టి 60 90 విచ్ ఈజ్ 150. 150 ప్లస్ 30 గివ్స్ యూ 180. సో యాంగిల్ ఏ ఈజ్ 30. మనకు అడిగింది ఏంటి? సి అడిగాడు. సో ఇది 90, ఇది 30, ఇది 60. సో ఇఫ్ ఇట్ ఈస్ 60, దిస్ యాంగిల్ ఆల్సో విల్ బికమ్ 60, ఎందుకంటే దే ఆర్ ఇంటీరియర్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ 60, దిస్ యాంగిల్ ఆల్సో విల్ బికమ్ 60, ఎందుకంటే దే ఆర్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి. సో 60 30 60 90. సో ఇది ఎంత ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇవన్నీ ఫుల్ సర్కిల్లో ఉన్నాయి కాబట్టి కంప్లీట్ యాంగిల్లో 360 ఉంటాయి కాబట్టి. సో రైట్ యాంగిల్లో 90, దిస్ యాంగిల్ వి గాట్ ఇట్ యాజ్ 30, ఇక్కడ 60 ఇచ్చిన యాంగిల్ అలాగే రాసుకోవాలి. మనకి యాంగిల్ సి తెలియదు కాబట్టి అలాగే పెట్టుకొని ప్లస్ 60, ఎందుకంటే వర్టికల్ యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 60. ఎందుకు ఇది 60 ఎందుకు రాస్తున్నాను అంటే దిస్ ఆర్ ద వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, గివ్స్ యూ 360, ఎందుకంటే కంప్లీట్ యాంగిల్లో 360 ఉంటాయి కాబట్టి. 90 ప్లస్ 30 120,
120 plus 60, 180, 180 plus 60, 240. 240 plus angle C is equal to 360. Angle C is equal to 360 minus 240, which is 120. Therefore, the angle C is 120 degrees. Look at root 5 on number line. So, number line ఎలా డ్రా చేయాలనేది నేర్చుకోండి స్టూడెంట్స్. రిప్రజెంట్ 7/4 ఆన్ నంబర్ లైన్. సో 7/4 డినామినేటర్లో 4 ఇచ్చాను కాబట్టి అన్ని నంబర్స్ 1/4, 2/4, 3/4, 4/4 అంటే 1, 5/4, 6/4, 7/5 నంబర్ 7/4 ఆన్ నంబర్ లైన్. ఎక్స్ప్లెయిన్ ఎనీ టూ యూక్లిడ్ యాక్సియమ్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో యూక్లిడ్ యాక్సియమ్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 2 అడుగుతాడు, కంపల్సరీగా నేర్చుకోవాలి. ద థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ బై హార్ట్ చేయండి స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. If equals are added to equals, the wholes are equal. So A is equal to B and C is equal to D అయితే whole A plus C is equal to B plus D. This is the two axioms, that is Euclid axioms, which are important with examples. ఇప్పుడు యూక్లిడ్ పాస్టులేట్స్ చూద్దాం. యూక్లిడ్ పాస్టులేట్స్ కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎనీ 2 పాయింట్స్ కెన్ బి జాయిన్డ్ బై ఏ స్ట్రైట్ లైన్ segment. So any 2 points can be joined by a straight line segment. A straight line can be extended infinitely on both directions. ఒక స్ట్రైట్ లైన్ ఇన్ఫినైట్ గా బోత్ డైరెక్షన్ నుంచి వెళ్ళొచ్చు. సో ఈ 2 అడుగుతాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు స్టూడెంట్స్. స్టాటిస్టిక్స్లో మీన్ ఆఫ్ 8, 10, P12 ఈజ్ 9. సో మీన్ ఒక క్వశ్చన్, మీడియన్ ఒక క్వశ్చన్. స్టాటిస్టిక్స్లో 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ డెఫినెట్ అడుగుతారు స్టూడెంట్స్. సో మీన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీరు ఫార్ములా రాయాల్సి ఉంటుంది, హాఫ్ మార్క్ వస్తుంది. సమ్ అంటే అడిషన్ కాబట్టి అన్ని అబ్జర్వేషన్స్ని యాడ్ చేయాలి. 8, 10, P plus 12 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1, 2, 3, 4. 4 ఈజ్ ఈక్వల్ టు 9. ఎందుకు 9 రాశానంటే మీన్ ఈజ్ గివెన్ యాజ్ 9. సో దిస్ వాల్యూ విల్ బి ఈక్వేటెడ్ విత్ 9. సో 8 plus 10 ఈజ్ 18. 18 plus 12 ఈజ్ 30. 30 plus P, మనం Pని యాడ్ చేయలేం కాబట్టి అలాగే రాసుకొని డివైడెడ్ బై P ఈజ్ ఈక్వల్ టు 9. సో మనము డివిజన్ అక్కడ పంపించాలి, విచ్ విల్ బికమ్ మల్టిప్లికేషన్. 30 plus P ఈజ్ ఈక్వల్ టు 36. 4 9s are 36 కాబట్టి మనకి P కావాలి కాబట్టి ప్లస్ 30 అక్కడ సైడ్ పంపిద్దాం, మైనస్ 30 అవుతుంది. 36 minus 30 is 6. The value of P is 6. Find the median of the observation 35, 43, 27, 18, 11, 32. చాలా మంది ఏమనుకుంటారంటే మీన్ అంటే మిడిల్ నెంబర్. దట్ ఈస్ కరెక్ట్, బట్ యూ హ్యావ్ టు అరేంజ్ ద నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీడియన్ అనగానే అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. సో 11, 18, 27, 32, 35, 43. ఇందులో మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడిల్ నెంబర్ ఇందులో లేదు కాబట్టి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దిస్ 2 ఆర్ ద మీడియన్స్. సో దాన్ని ఎలా కనుక్కోవాలంటే మీడియన్ని 2 నెంబర్స్ ఉంటే 27 plus 32 by 2 యావరేజ్ చేసుకోవాలి. సో 30, 40, 50, 59 by 2 which is 29.5. If 4 is a 0 of the polynomial, find A. ఇక్కడ A వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 0 అడిగాడు కాబట్టి x ప్లేస్లో 4 రిప్లేస్ చేయాలి స్టూడెంట్స్. అండ్ వీ హ్యావ్ టు ఈక్వేట్ దిస్ వన్ విత్ 0. మనం ఈక్వేట్ విత్ 0 చేయాలి. సో 3 into 4 square is 16. 2 4s are 8 minus 4a is equal to 0. 16 3s are 48 minus 8 minus 4a is equal to 0. 48 minus 8 ఎంత 40 minus 4a is equal to 0. మనకి a కావాలి కాబట్టి ఈ ప్లస్ 40 అటు సైడ్ పంపిద్దాం స్టూడెంట్స్. సో మైనస్ 4a లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది అలాగే రాసుకుందాం. మైనస్ 4a అలాగే రాసుకున్నాను. ప్లస్ 40 అక్కడ పోతే మైనస్ 40 అయ్యింది. సో నెగటివ్ నెగటివ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 40 by 4 విచ్ ఈస్ 10. సో a వాల్యూ ఈజ్ 10.